ప్రార్థించి అడిగి వెడుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 175 వాడుకుంటాం. మరో పాట పుస్తకంలో 173. దేవా ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్తివి, ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్తివి, ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సహించి సంతోషించెదము. మేమందరము ఉత్సహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల దేశమని. కొనియాడెదము మరువబడని మేలుల దేశమని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు.
నాపై ఖ్యాతిగా నిల నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మాతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మాతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీతితము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీతితము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన భరించితివి మోసితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమయు నిందలు మోసితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చె ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చె ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పౌర సంఖ్య 81. మరో పాట పుస్తకంలో 79. 81, 79. పరిశుద్ధ 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 ప్రభువా. వరాదుతాలైన నిర్వాణి పగలారా. వరాదుతాలైన నిర్వరాదుతాలైన నిర్వరాదుతాలైన నిర్వాణి పగలారా. పరిశుద్ధ తనయుడు పదారుడా
పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరుపమా బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమా బల బుద్ధి నిరుపమా బల బుద్ధి నిరుపమా బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరములిడు నాత్మ పరిశుద్ధ మగునాత్మ వరములిడు పరమానంద ప్రేమ బాకులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ బాకులకిడుమా జనక కుమారాత్మలను నీకదేవా జనక కుమారాత్మలను నీకదేవా గణమహిమ చెల్లును ధనరాని తమోగా గణమహిమ చెల్లును గణమహిమ చెల్లును గణమహిమ చెల్లును ధనరాని తమోగా పరిశుద్ధ పరిశుద్ధ వార్డ్ సంఖ్య 721 వాడకుండా 721 పాత పుస్తకం 705 నిత్యమైన మోక్ష రక్తమందు కడుగాబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగాబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను బంగారు వీధులలో తిరిగేదాను బంగారు వీధులలో తిరిగేదాను
యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మోగునప్పుడు దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచుండా హల్లెలూయా పాటలు పాడుచుండా యేసుతోను నేను ఉల్లాసింతు యేసుతోను నేను ఉల్లాసింతు యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు మంగళమకుటంబైన తలను దోచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు మంగళమకుటంబైన తలను దోచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కొరడాతో కొట్టబడిన వీపును చూసి కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రియ యేసు రాజును చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు హృదయము స్తుతులతో నింపాలి నా పాపములను స్మరించుచున్నా హృదయము స్తుతులతో నింపాలి నా పాపములను స్మరించుచున్నా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నింపనానయుక చాలదేగా నింపనానయుక చాలదేగా ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ఆహాయంబురా ఎప్పుడు ధ్యానించును ఆహాయాశ ఎప్పుడు తీరుతును ఆహాయంబురా ఎప్పుడు ధ్యానించును ఆహాయాశ ఎప్పుడు తీరుతును కన్నీల కన్నీటిని తుడుచునెప్పుడు కన్నీల కన్నీటిని తుడుచునెప్పుడు ఆశతో వేచి ఉండే ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచిన మహిమలో నేనాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షము
నిత్యమైన మోక్షము భక్తుల గుంపులో ఆశించిన సాంగ్లో మరి సీమోని గురించి ఎవరైనా కొన్ని జ్ఞాపకాలు చెప్పవచ్చు. కుమారులైనా కుమార్తెలైనా బంధువులైనా వచ్చి కొన్ని మాటలు మీరు పంచుకోవచ్చు. ఆ తర్వాత కొద్ది నిమిషములు సరే ఇంకొక పాట పాడాలంట. రా కవని. పాట సంఖ్య 729. 729. మరో పాట పుస్తకంలో 713. నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలచును, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలచును, ప్రభుని రాజ్యము. నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, యేసు రాజ్య సింహాసనం ఎంతో గొప్పది, కనకమ్మున కన్న బహు ప్రకాశించును, యేసు రాజ్య సింహాసనం ఎంతో గొప్పది, కనకమ్మున కన్న బహు ప్రకాశించును, దాని చుట్టూ దేవుని మహిమయుండును, దాని చుట్టూ దేవుని మహిమయుండును, దీక్షతోడ జయించెడు వారి పొందెదరు, దీక్షతోడ జయించెడు వారి పొందెదరు, నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును, ప్రభుని రాజ్యము. నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, నాశనము లేనిది యేసు రాజ్యము, నిత్యుడగు తండ్రి దాని స్థిరము చేసెను, నాశనము లేనిది యేసు రాజ్యము, నిత్యుడగు తండ్రి దాని స్థిరము చేసెను, ప్రభుని రాజ్యము ఎంతో అనంతమైనది, ప్రభుని రాజ్యము ఎంతో అనంతమైనది, పరిపాలించు తానే తరతరంబులు, పరిపాలించు తానే తరతరంబులు, నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, మహిమకు మిమ్ము పిలచెను, వినయముగా నీతి భక్తి కలిగి నిలువుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలచెను, వినయముగా నీతి భక్తి కలిగి నిలువుడి, కడవరకు విశ్వాసము కలిగియుండిన, కడవరకు విశ్వాసము కలిగియుండిన, క్రీస్తు యేసు నీకు నీతి మకుటమిచ్చును, క్రీస్తు యేసు నీకు నీతి మకుటమిచ్చును, నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును, ప్రభుని రాజ్యము. నిశ్చలమైనది యేసు రాజ్యము.
నిశ్చలమైనది యేసు రాజ్యము. యేసు రక్తమందు ఎవరు కడుగబడెదరో వారి హృదయ శుద్ధిని పొందెదరిలలో. యేసు రక్తమందు ఎవరు కడుగబడెదరో వారి హృదయ శుద్ధిని పొందెదరిలలో. పరలోక రాజ్యములో ప్రవేశింతురు, పరలోక రాజ్యములో ప్రవేశింతురు. కవిమలుని ముఖము చూచి సంతసింతురు, కవిమలుని ముఖము చూచి సంతసింతురు. నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలచును, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును. ప్రభుని రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. భూలోక రాజ్యములు అంతరించును, ప్రభు యేసు రాజ్యము నిలచు స్థిరముగా. భూలోక రాజ్యములు అంతరించును, ప్రభు యేసు రాజ్యము నిలచు స్థిరముగా. నీతి సమాధానములతో దేవుడేలును, నీతి సమాధానములతో దేవుడేలును. నేడే చేరవా నీవు ఆ రాజ్యములో, నేడే చేరవా నీవు ఆ రాజ్యములో. నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును. ప్రభుని రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. ఎవరైనా కొన్ని మాటలు పంచుకోవాలంటే పంచుకోవచ్చు. త్వరగా వస్తే త్వరగా ముగిద్దాం. అందరికి వందనాలండి. మా నాయన గొప్ప చెప్పడం కాదు కానీ మా నాయన చేసిన కష్టాన్ని గురించి మా నాయన చేసిన మాకు ఇచ్చిన ఫలితాలను బట్టి మీకు అందరికీ నా వందనములు. మొదటి నుంచి మా నాయన కష్టజీవి, నేనంత పిల్లప్పటి నుంచి కూడా పెద్ద కష్టజీవి. కోపం అట్టనే, సంపాదన అట్టనే. మా నాయనకు మా పెదనాయన మా నాయన పంచుకున్నప్పుడు ఒక్క మంచం పట్టే స్థలం మాత్రమే ఉన్నది మాకు, అంతకుమించి ఏం లేదు. తర్వాత మళ్ళీ కొన్ని 2 మేకలు పెట్టుకొని మా నాయన ఆ విధంగా మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చి మమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి పెట్టినాడు. మేము ఒకరి కిందికి పోకుండా, ఒకరి జోలికి పోకుండా ఏదో దేవుణ్ణి నమ్ముకొని జీవించాలని ఉద్దేశంతో మమ్మల్ని ఈ స్థితికి తెచ్చిపెట్టినాడు. ఆయన చేసిన ఫలితాన్ని ఎంత కోపిష్టి అంటే అంత కోపిష్టి, చాలా కోపిష్టి. మళ్ళీ అంత ఇంత అట్టోడు దేవుని దయ వల్ల మళ్ళీ కొన్ని దినాలైన తర్వాత ఆయన బాప్తిజం తీసుకొని నిత్యాలు బాగా దేవుని నమ్ముకొని ఇద్దరు మా అమ్మ మా నాయన బాగా మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.
దేవుని నామానికి వందనాలు. మరి దైవ సేవకులకు వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మా నాన్న అన్న చెప్పినట్టుగా ఎంతో కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. కుమారులకు అన్నీ చేసి పెట్టినాడు. కానీ నాన్న మోసము, అబద్ధము సహించాడు. అసలు ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ యథార్థంగా ఉండాలంటాడు, నమ్మకంగా ఉండాలంటాడు. నమ్మితే నాన్న పానం ఇచ్చేటోడు. అలాంటి మనసు కలిగిన నా తండ్రి మరి మమ్మల్ని ఎంతగానో జాగ్రత్తగానే పెంచాడు మమ్మల్ని. మేము హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఎంతో హెల్ప్ చేసినాడు, చాలా హెల్ప్ చేసినాడు. కష్టపడి సిటీకి 2 కిలోమీటర్ల దూరంలో మేము ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు అమ్మ నాన్న వచ్చి చాలా హెల్ప్ చేసి ఇల్లు కట్టారు. మాకు నీళ్ళు మోసుకొచ్చి ఇల్లు తడిపినారు. ఎంత ప్రేమ చూడు బిడ్డ మీద, ఎంత కష్టపడుతున్నారు చూడు వీళ్ళని. చాలా ఆశ్చర్యపోయినాడు పక్కన వాళ్ళందరూ. మరి మా నాన్న ఈ మధ్యకాలంలో బాప్తీసం తీసుకొని మరి చర్చికి వెళ్తున్నాడు. నాన్న మహిళలో ప్రవేశించినాడని మేము నమ్ముచున్నాము. మరి మేము అన్నదమ్ములు ఇద్దరు, ఒక తమ్ముడు నాకు. ఎంతగానో మేము ఎప్పుడేం కొట్లాడుకోలేదు. ఇంతవరకు మేము దేవుని కృప వల్ల జాగ్రత్తగానే దేవునిలో ఉంటున్నాము. మరి నా కుటుంబం గురించి, నా అన్నదమ్ముల కుటుంబం గురించి మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. చేరి వచ్చిన రక్త సంబంధాలకు, బంధువులకు, విశ్వాసాలకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మేము నలుగురము, మా అమ్మకు నాన్నకు, మా అక్క, ముగ్గురు అన్నదమ్ములము. అయితే మా అన్న మా అక్క చెప్పిన విధంగా మా నాయన పని అంటే కనుక ఆయనకు లెక్కలా జమ్మలే. పని చేయాల్సిందే అంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకములో వాళ్ళు ఎరిగింది ఏంటంటే సత్యాన్ని ఎరిగినారు, రక్షణను పొందినారు. మా అమ్మ 2018లో చనిపోయింది. మా నాయన ఈ సంవత్సరంలో చనిపోయినాడు. కనుక మా అమ్మ ఆరాధన చేసేది ఆత్మీయ జీవితంలో కొంతవరకు ఆమె తెలిసిన రీతి ఎదిగింది. మా నాయన ఆరాధన చేసే విధానం లేడు. అయినప్పటికీ మా నాయన విషయంలో ప్రభా మా నాయన ఆరాధన చేయడు, ఎక్కువగా ప్రార్థన యొక్క సహవాసం కూడా లేదు అని మా నాయన గురించి నేను కుటుంబంలో మా భార్య నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మా నాయన గురించినటువంటి చింత. ఎందుకంటే ఆమె నిత్యత్వంలోకి వెళ్ళిపోయింది. చనిపోయి ఒక రోజు ముందు మా అమ్మ ఏమనిందంటే, నేను మా అమ్మ కాడ గురించి మోకాలు పోయి ప్రార్థన చేస్తుంటే, నాయన తెల్లటిగా గొప్ప మనుషులు నా కాడ వచ్చి ప్రార్థన చేసిపోతుంటారు నాయన అనేది. ఆ రోజు ఇంకా రాత్రి తెల్లవారుజామున 5 గంటలకు చనిపోయింది మా అమ్మ. మా నాయన విషయంలో ఆమెమో పరలోకానికి వెళ్ళిపోయింది. ఈయన విషయంలో ఎట్లా ప్రభా అని నేను కూడా ఏమనుకున్నానంటే, మా నాయన కాడికి పోయే రోజు మోకాలు నుంచి ప్రార్థన చేయాలనుకున్నా. కానీ మనుషుల యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. ఒక నెల రోజుల నుంచి మమ్మల్ని బాగా సతాయించినాడు. కానీ మా నాయన మేము విసుగించుకొని మాట అన్నా కానీ మా నాయన ప్రతి మాట అనేటోడు కాదు. మౌనాన్ని సహించేవాడు. మా భార్య నన్ను మాటి మాటికి పిలిచేవాడు. 3 అంశాలు చెప్తే నేను కొండకు పోయి గొర్రెలు దొరుకొని పోయించిన తర్వాత మా నాయనకి ఈరోజు నీళ్లు పోయాలా, చాలా నీరసంగా ఉండడం అనుకుని మంచంలో పడుకొని నిద్రపోయినా నా మనసులో అనుకొని. తెల్లవారుజామున లేచి నాయన నాకు రోజు నీళ్లు పోయమన్నాడు. దేవుడు మాట్లాడిన విధానం. తర్వాత రెండవదిగా నేను మీదకి ప్రార్థన చేసిన స్టెఫెన్ గురించి. ప్రభా స్టెఫెన్ యొక్క ఆత్మను మీరు చేర్చుకున్నారు, మా నాయన విషయంలో మీరు సహాయం చేయమని అన్నప్పుడు ఈ విధంగా నేను ప్రార్థన చేసుకున్నాడు. అన్న అక్కడ స్టెఫెన్ గురించి భూస్థాపన కార్యక్రమం. అంతకంటే ముందు చనిపోకముందు ప్రభా మా నాయన అక్కడ చనిపోకూడదు, ఇంటికి వచ్చి చనిపోవాలి ప్రార్థన చేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత 3 గంటల సేపటి తర్వాత మా నాయన చనిపోయినాడు. ఆడ మా భార్యతో కూడా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసినా అంట. నేను అప్పటికి ఇంటికి వచ్చిన. కనుక అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఈ లోకంలో ఏమి సంపాదించి శాశ్వతం కాదు. వాళ్ళు ఆత్మీయంగా మేము హీనస్థితిలో ఉండకూడదని ఎంతో కష్టపడి ఒకరి కాడికి ఎక్కువ కష్టం చేసేవాళ్ళు మా అమ్మ మా నాయన.
కష్టం చేసి సంపాదించినారు. వారి సంపాదననే మేము జీవిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణను ఎరిగినారు వాళ్ళు. దేవుణ్ణి ఎరిగినాడు కనుక ఈ మాటల ద్వారా మనం ఆదరణ పొందాలని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంకెవరైనా రావచ్చు. మరి ఈ మధ్యాహ్న సమయంలో మా రక్త సంబంధాల గురించి కొన్ని మాటలు దేవుడు మరి ఒక సమయం రాదు కాబట్టి సమయము ఉండగానే ఏదైనా సద్వినియోగం చేసుకోమని బైబిల్ చెప్తాను. సమయము మరి సమయము అనేది చాలా విలువైంది. సమయాన్ని పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవడం మానవ యొక్క లక్షణం. సమయం అనేది చాలా విలువైంది. అది తిరిగి రేపు రావాలంటే రాదు కాబట్టి ఏదో దేవుడు నాతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో మరి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకుంటే మరి ఒక దినం రాదు కాబట్టి దేవుడు నన్ను ప్రేరేపణ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకంటే మాకు 5 మంది, మరి చిన్నాయన గారు, నలుగురు చిన్నాయన గారు, మా ఆయన పెద్దోడు. ఈ 5 మంది గురించి చెప్పాల్సి మనం ఇప్పుడు కూడా ఈ 5 మందిని పంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రక్త సంబంధులుగా ఈ లోకంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించారు. వారి జీవితాలు మనం తెలుసుకున్నాం. వారు ఎట్లా జీవించారు, ఏ విధంగా నడుచుకున్నారనేది మనకు చెప్పినారు వాళ్ళు. అన్ని వారి గురించే మనము కొన్ని మాటలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఏనుకు మా అబ్బాయి పేరు, మా అబ్బాకు 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. తర్వాత మరి జక్రయ్య అంటే మా దానిన. తర్వాత ఆయన పేరు జక్రి. ఒక ఆయన బెన్ని కదా, అంతే కదా, బెన్ని. ఆయనకు మరి 2 కుమారులు, ఆడపిల్లలు. ఈ విధంగా వీళ్ళు ఈ లోకంలో తెలిసి తెలియక జీవించారు. ఎన్నో రకాలుగా మమ్మల్ని సాకినారు. వాళ్ళు విధంగా మరి చూస్తే అప్పుడు భయంకరమైన జీవితాలు, పోషించేదానికి శక్తి లేని, సామర్థ్యం లేని సమయాలు అప్పుడు. అలాంటి సమయాలలో మరి మా కుటుంబంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వాళ్ళు కష్టపడి మరి పోషించుకుంటూ వచ్చారు. మరి వీళ్ళందరూ కూడా అప్పుడు దేవుని యొక్క జ్ఞానము తక్కువ, దేవుని గురించి చెప్పేవాళ్ళు ఎక్కువ లేరు. అటు వాళ్ళు ఆ రీతిలో ఇదే మంచిది, మనం చేసేదే మంచిది, మనం చేసే పని మంచిదని వాళ్ళు అనుకొని చేసేవాళ్ళు. అందుకంటున్నాడు, అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్లు నేను ఇప్పుడు అంతటి అందరూ మనం అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు, తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఎవరినైనా తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఎవరినైనా క్షమిస్తాడు. అంటే అప్పుడు అజ్ఞాన కాలం అంటే వాళ్ళకి తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి మా నాయన మా చిన్నాయన గురించి చెప్పేటాడు, మా చిన్నాయన మా నాయన గురించి చెప్పేటాడు. ఏం చెప్పేటాడు అంటే మా చిన్నాయన మా నాయన అంటాడు, ఒరే వాడు ఎంత కోపం రా అంటాడు. మా నాయన చెప్పేవాడు నాతో, ఒరే వద్దురా అంటే చేస్తాడు వాడు అంటాడు. మా చిన్న ఏమంటాడంటే, వినాయన ఎవరికి జరుగుబర్రా అంటాడు. ఏమంటాడు అయ్యని చెప్పేటాడు మా చిన్నాయన. వాళ్ళ నాయన చనిపోయేప్పుడు చెప్పినంట, ఎవరు మా మా నాయనకు, రే నువ్వు ఏం మందలు దున్నే పోతావు నాయన, ఎక్కడైనా కలుసుకుంటావు అని చనిపోయేప్పుడు మా నాయనతో మాట్లాడినంట. రే వాని విషయంలో నువ్వు జాగ్రత్తగా నేను అంత కాపాడుతాను అన్నాడంట మా నాయన. ఎవరిని మా చిన్నాయన. అట్లా ఆ విధంగా వాళ్ళ కాలం ఏమైందంటే, మా నాయన కూడా బాప్తిసం తీసుకెళ్ళినైనా మనం తీసుకోకపోతే ఈ లోకం విడిచే మన లోకానికి పోలేము, మారు మనసు పాప క్షమాపణ మనకు రావాలంటే నేనేమన్నా దావీదు ఇక్కడ ఒప్పుకోవాలన్నా, నా పాపాలు చెప్పాలన్నా అన్నాడు. అటు నువ్వేం చెప్పాల్సిన పని లేదు, నీ హృదయంలో నువ్వు ఏమేమి చేసినా దాన్ని పశ్చాత్తాపడి దేవుని అడుగు,
దేవుని క్షమిస్తాడు అన్న. అంటే అట్టనా నేనని సరే అని ఆ మనిషి ఒక తీర్మానంలోకి ఆయన కూడా వచ్చినాడు. దేవుని కృపను బట్టి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఏదో కొద్దిగా అప్పుడు ఒకసారి 2 సార్లు వచ్చినాడు ప్రార్థనకి. ఇది డైలీ ఏమైతే రాలే. తన జీవితాన్ని ఒప్పుకున్నాడు, సెట్ చేసుకున్నాడు. అట్టనే మా నేను కూడా పోతున్నాడు కానీ పాపం దానికి అవగాహన లేదు. అంటే అవగాహన ఇదే నాకు నిజము, ఇదే దేవుని యొక్క మరి నేను ఈ విధంగా నడచాలి అంటే తీసుకురాలా, ఇది తీసుకుంటే నాకు కార్యం జరుగుతుంది అన్నట్టు తీసుకున్నాడు మనిషి. నేను ఎందుకు చెప్తా అంటే వాళ్ళు లేరు, మనం ఉండాం కాబట్టి వాళ్ళకి కొన్ని పంచుకోవాలి. అందుకని మా దాని నుంచి ఏం చెప్పాడంటే మా శ్రేణ ఒరే నువ్వు నాకు బాప్తిసం ఇవ్వాలి, నువ్వు ఇచ్చేనే అన్నాడు. అంటే నేను ఇవ్వడు నేను నేను సేవకుని కాదు అన్నా. అవి ఇవ్వాల్సిందే, నువ్వు ఇవ్వకపోతే నేను చనిపోతే నరకానికి పోతానంటున్నాడు రోజు. ఏం చేయాలి? సరే కొంచెం టైం ఆనుకో అని చెప్పిన. అట్లా ఆమెకి బాప్తిజం ఇచ్చేదానికి టైం లేకపోయింది. అటు వీళ్ళిద్దరు మాత్రం బాప్తిజం తీసుకుని నాకు సంతోషమైంది. ఎందుకంటే మా చిన్న ఈడికి వచ్చినప్పుడు అదే నువ్వు ఆలుమూరు పోయి ఏం చేస్తావురా, ఈనూరు రా నువ్వు అంటున్నాను. మొట్టి మాటలతో మాట్లాడుతున్నాను. ఈనూరు రా, పోవద్దు, నువ్వు ఇక్కడ ఉండాలి నువ్వు అంటాడు. అంటే ఏం చేయాలంటే మరి పిలుపు గాడు బాగున్నాడా, శివన్ ఇదే నువ్వు వచ్చినప్పుడల్లా నన్ను పట్టుకొని పీడిస్తాడు, కూర్చో అంటే. ఏమంటే పిలుపు గాడు బాగున్నాడా అని పెళ్ళి అయిందంటేనే, అది పిల్లలు అంటేనే ఎవరో పెళ్ళి అయిందని చెప్పారని అదే పట్టుకుంటాడు పాపం. అంటే అలాంటి అంటే తెలియని మాటలతో జీవించాడు మా చిన్న. కానీ మా చిన్న ఒకరోజు మేము ఇద్దరం కొండకు పోయినాము. ఇద్దరము బండలు చల్లమ నాకు అందరికీ తెలుసు. నేను పోయి అక్కడ కష్టం మరి చూసి ఆయన ఇంత బరువు ఎటు మోస్తున్నవారు అని చెప్పి నన్ను అన్నాడు. ఎంత లావుది కొట్టుకొని సామాన్ ఎత్తుకొచ్చంటే మా చిన్న అరే ఇడు మంచి బిసైనరు అని మా చిన్న అనేవాడు. అంటే మా చిన్న గురించి ఎందుకు చెప్తానంటే మా చిన్న మరి ఈ లోకం లేడు కాబట్టి కొంత సాక్ష్యం పంచకాలనే ఉద్దేశంతో సమరంతో నేను ఇక్కడికి వచ్చిన. అని మనం కూడా తెలియని స్థితిలో ఉండిటాం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం, ఇప్పుడు అన్నీ వచ్చినాయి. మరి పాస్టర్ మరి వాక్యము మరి అంతలోకి హెచ్చరించిపోతుంది కాబట్టి మనం కూడా మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది మనం కూడా ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నాము. జ్ఞానము మరి ఎక్కడ చూసినా జ్ఞానం ఘోషించుచున్నదని బైబిల్ బోధిస్తుంది. కాబట్టి మనం దాన్ని తెలుసుకొని మన జీవితాలను మార్చుకొని మన బ్రతుకులు మార్చుకొని రక్షణ మానవ పాపక్షమ అనుభవంలోకి పోయి జీవిస్తే మనం కూడా ఒకరోజు ఈ లోకం విడిచిపెడతాం. ఒకరోజు ఎన్నాళ్ళని 90 ఏళ్ళు బతుకు 100 ఏళ్ళ బతుకు ఒకసారి మట్టిలోకి వెళ్ళిపోవాలి. అంటే నీ క్రియలు నీ ఎమ్మడి వచ్చాయి. మనం మంచి చేసినామా చెడు చేసినామా అనేది మన క్రియలు మన ఎమ్మడి వచ్చాయి. కాబట్టి మనం కూడా మరి దేవుడు ఈ చిన్న సాక్ష్యం ఆశ్రయించిన కాక. స్వాములు మరి 5 నిమిషాలు మాత్రమే చూసుకొని ముగించుకుంటాం. ఎందుకనగా ఇంకొక కార్యక్రమానికి మరి పోవాలి కాబట్టి ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో ముగించుకుంటాం. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండము 25వ అధ్యాయము 7 వచనం నుండి 11 వచనం వరకు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. చదవండి. అబ్రహాము నిండు వృద్ధాపమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితలు చేర్చబడెను. హిత్యుడైన సోహరు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పెలా గుహలో అతని కుమారులకు ఇసాకును ఇస్మాయిల్ను అతన్ని పాతిపెట్టిరి. అది మమ్రేతో ఉన్నది. అబ్రహాము ఏతు కుమారుల యొద్ద కొనిన పొలంలోనే అబ్రహామును అతని భార్యన శారాను పాతిపెట్టిరి. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇసాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇసాకు బేర్లహలో దగ్గర కాపురం ఉండెను. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అబ్రహామునకు దేవుడు మరి సువార్త ప్రకటించినట్టు అది గలతీ పత్రిక 3వ అధ్యాయంలో కనబడుతుంది. మరి సువార్త ప్రకటించి అబ్రహామును వారి యొక్క మరి సాంప్రదాయం నుండి
విగ్రహాలను కుటుంబం నుండి విమోచించినట్టు. యెషయా గ్రంథము 29 అధ్యాయము 22 వచనంలో మాట ఉంటుంది, దేవుడు అబ్రాహాముని విమోచించునని. తర్వాత అబ్రాహాము దేవుని విశ్వాసం ఉంచినాడు, నీతిగా తీర్చబడ్డాడు, భూమి మీద 175 ఏళ్ళు బ్రతికాడు. చదివిన మాట 7వ వచనం. అబ్రహాము ప్రతి సంవత్సరములు 175 ఏళ్ళు బ్రతికినాడు. నిండు వృద్ధాపం వచ్చిన వాడై మంచి ముసలిన ప్రాణం విడిచి మృతి పొంది చదువుమ్మా. అతని కుమారులకు ఇస్సాకును అతని పాతిపెట్టిరి. కాబట్టి తండ్రి చనిపోయినప్పుడు కుమారులు వచ్చి ఆయన్ను చక్కగా సమాధి చేసినారు. ఎందుకు ఈ మాట రాసినారంటే దేవుని వాక్యములో కొంతమంది తండ్రులు బ్రతికుండగానే వారి కుమారులు చనిపోయినారు. ఉదాహరణకి దావీదు మహారాజు చూస్తే, దావీదు మహారాజు బ్రతికుండగానే తన కుమారులు తన కనుగొట్ట చనిపోయినారు, తన తండ్రిని సమాధి చేయలేకపోయినారు. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ తన కుమారులు వచ్చి అతన్ని సమాధి చేసిరి. 35వ అధ్యాయంలో ఇస్సాకు కుమారులు వచ్చి ఇస్సాకును సమాధి చేసిరి. అలాగనే 47వ అధ్యాయంలో చూస్తే యాకోబు గురించి రాయబడుతూ వచ్చింది. ఇది కూడా ఒక ధన్యతే. మనం చూస్తాం కదా, ఎంతోమంది కుమారులు అంటున్నారు. అయితే తండ్రి ముందరనే కుమారులు కుమార్తె చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే వారు బాధతో చనిపోతూ ఉన్నారు. ఎవరు? తల్లిదండ్రులు. నా కుమారుడు అంటే లేదా నా కుమార్తె ఉంటే నన్ను చూస్తుంది కదా అనేటువంటి బాధ కూడా చాలామందికి ఉండి చనిపోయినారు. అయితే ఇలాంటివి ఏవి కూడా లేకుండా దేవుడు మరి ఆయన పుట్టినటువంటి సంతానము ఆయన మరణము చూచి ఆయనను పాతిపెట్టేటువంటి ధన్యతలోనికి దేవుడు ఆయన నడిపించినాడు. కాబట్టి అబ్రాహాము అలాగున భూమి మీద జీవించి మరణించినాడు. తర్వాత తన దేహాన్ని కుమారులు మరి సమాధి చేసినారు. ఆయన ఆత్మ పరలోకములో మరి కూర్చుని చూస్తూ ఉన్నాం. చదువుతున్న మాట మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమటి వచ్చి అబ్రాహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు అన్నాడు. అనగా అబ్రాహాము పరలోకంలో కూర్చున్నాడు. అబ్రాహాము పరలోకంలో కూర్చున్నాడు. కాబట్టి పేరా ఇది దేవుడు ఎందుకు రాయించాడంటే మానవుడు గ్రహించడానికి రాయించినాడు. అబ్రాహాము భూమి మీద ఉండగానే మరి ఇస్సాకు పుట్టినాడు. ఇస్సాకునకు 2 పిల్లలు పుట్టినారు, యాకోబు ఏశావులు. వారు పుట్టిన సమయానికి అబ్రాహాముకు 160 ఏండ్లు. అంటే ఇస్సాకును కుమారుని చూసినాడు, కుమారుని పిల్లలను కూడా చూసినాడు. ఇస్సాకునకు పిల్లలు పుట్టిన తర్వాత అబ్రాహాము ఇంకా 10 ఏళ్ళు బ్రతికాడు. అంటే తన పిల్లలను చూసినాడు, తన పిల్లలను తన ఒడిలో ఉంచుకున్నాడు అబ్రాహాము. అదే విషయము మరి శివమైన కూడా దేవుడు అలాగా చేసినాడు. తన పిల్లలను ఇంకా చెప్పంటే పిల్లలను కూడా చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆశీర్వాదము. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత దేవుడు తన కుమారుని ఆశీర్వదించను. చూడండి 11వ వచనము. అబ్రాహాము మృతి పొందిన తర్వాత దేవుడు ఆశీర్వదించినాడు. ఎందుకనగా తండ్రి నడిచినటువంటి మరి ఆ నీతి మార్గంలో కుమారుడు నడిచినాడు కనుకనే దేవుడు ఆ వ్యక్తిని కూడా ఆశీర్వదించినాడు. ఆ వ్యక్తిని కూడా ఆశీర్వదించినాడు. కాబట్టి చాలామందికి అలా ఉండదు. చాలామంది చనిపోతూ పిల్లలకు ఆశీర్వాదం కాదు కానీ అప్పు పెట్టిపోతారు. దానితో వారి తండ్రి చనిపోయిన తర్వాత వారి అప్పులలో వారు బయటకు వెళ్ళే పరిస్థితులు కొన్ని ఉంటాయి. అందుకే చాలామంది భూములు అమ్ముకున్నారు, ఇల్లు కూడా అమ్ముకున్నారు. ఎవరు చేసిన అప్పుకు? తల్లిదండ్రులు చేసిన అప్పుకు. అయితే అబ్రాహాము జీవితంలో మరి అలా చేయలే. పిల్లలకు ఆశీర్వాదకరంగానే చేసిపోయినాడు. అలాగనే మరిచినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు కూడా మరి పిల్లల్ని అలాగనే చేసినాడు. కాబట్టి ప్రభువులోని మరణించేటువంటి అబ్రాహాము పరలోకములో ప్రవేశించినాడు. అలాగనే ఇక్కడ చేయని మనము కూడా ప్రభువుని విశ్వాసం ఉంచి మరణిస్తే మన ఆత్మ కూడా పరలోకంలో ప్రవేశిస్తుంది. దాని కొరకే మనం సిద్ధపడాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించినట్లయితే పరిశుద్ధుడు తండ్రి,
జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబం కట్టి నేను వృద్ధాపకులను కాపాడారు. మాత్రమే కాదు, మరి నేను సమయంలో వారికి సంతానం ఇచ్చినారు, కుమారులను మాటలు ఇచ్చినారు. తండ్రి వృద్ధాపకులకు తల్లిదండ్రుల యొక్క మరణాన్ని వారు చూసినారు. వారి తల్లిదండ్రులను వారు మరి చేశారు. మరి నెరవేర్చే మీ పని. మరి అబ్రాహాము శ్రమ తర్వాత తన కుమారుని ఆశ్రయించగా తన పిల్లలను ఆశ్రయించమని దేశంలో ప్రార్థన చేస్తారు. వచ్చిన బంధువులను సంబంధించిన దాయాదులను గ్రామస్తులను మరి అందరి జ్ఞాపకం చేస్తున్నారు. సంగతులు జీవించి పరలోకంలో ప్రవేశించడం సహాయించి పరిచయమైన వారికి పిల్లలను యేసుక్రీస్తు ప్రవేశమైన నామమున ప్రార్థించి పరిగెడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ ఆదరణ మనకు ప్రభువుని విశ్వాసం ఇచ్చే వారికి సహకారం. ఆమేన్. తీసుకొని